Sup everyone, this is my fourth vlog. Hope you guys liking the vlogs. డే బై డే వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ డే బై డే కొంచెం అంటే నా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ అయితే ఇప్పుడే బ్లాక్ కాఫీ తాగేసిన, బనానా తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. టైం ఇంట్లోనే 6 అయిపోయింది, చాలా లేట్ అయింది. సో జిమ్కి వెళ్తాం. ఈరోజు వచ్చేసి మన ఆర్మ్స్ డే, బైసెప్ ట్రైసెప్. జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సో జిమ్కి వచ్చి వార్మప్ అయితే కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మన బైసెప్కి, లాంగ్ హెడ్కి ఇట్లా 2 కేబుల్స్ తీసుకొని ముందు వరకు వచ్చి లాంగ్ హెడ్ మొత్తం స్ట్రెచ్ చేస్తాం. చూడండి, హ్యాండ్స్ వెనక పెట్టి అలా స్ట్రెచ్ చేసి స్లో రెప్స్ చేస్తే లాంగ్ హెడ్కి మంచి వర్కౌట్ ఇది. అందరూ ట్రై చేయండి. స్లో రెప్స్ ముందు వరకు వచ్చి బాడీ ముందుకి లీన్ అయ్యి హ్యాండ్స్ వెనకకి పెట్టి మొత్తం స్ట్రెచ్ చేయండి బైసెప్ని. సో ఇది వచ్చేసి మన సెకండ్ వేరియేషన్ మన ట్రైసెప్కి. ఇది వచ్చేసి మన ట్రైసెప్లో షార్ట్ హెడ్ అయితే ట్రైన్ చేస్తున్నాం. పుష్ డౌన్స్ మరి హెవీ వెయిట్ తీసుకోకుండా మోడరేట్ వెయిట్ తోటి మైండ్ మజిల్ కనెక్షన్ తోటి స్లోగా చేస్తే షార్ట్ హెడ్ని మంచిగా ట్రైన్ చేయొచ్చు ట్రైసెప్లో. దీంతో సో ఇది వచ్చేసి మన థర్డ్ వేరియేషన్ బైసెప్స్కి. ఎప్పుడు ప్రీచకాలు చేస్తుండే కానీ బోర్ కొట్టిందని ఇప్పుడు డంబుల్ కల్స్ అయితే చేసేస్తున్నాం. మరి హెవీ వెయిట్ కూడా కాదు, నార్మల్ వెయిట్ తీసుకొని స్లోగా మెల్లగా మంచిగా చేస్తున్నాం. అప్పటికైనా ఆర్మ్స్ అయితే ఫుల్ పంప్ అయిపోయినాయి. సో ఇంతే. సో ఇది వచ్చేసి మన ఫోర్త్ వేరియేషన్ ట్రైసెప్కి. ఇందాక షార్ట్ హెడ్ ట్రైన్ చేసినాం కదా, ఇప్పుడైతే లాంగ్ హెడ్ అయితే ట్రైన్ చేస్తున్నాం ట్రైసెప్కి. రోప్తో అయితే పుల్ డౌన్ చేస్తున్నాం. సింగిల్ రోప్ కాదు, 2 రోప్స్ వేసుకొని చేస్తున్నాం. ఎందుకంటే సింగిల్ రోప్తో చేస్తే నాకు ఎందుకో కొంచెం షోల్డర్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ 2 రోప్స్ వేసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అయితే వస్తుంది. కాంట్రాక్షన్ అప్పుడు కొంచెం హ్యాండ్స్ అయితే వెనకకైతే వెళ్తాయి. చూడండి, కొంచెం ఇట్లా వెనక వరకు వస్తాయి. కొంచెం లాంగ్ హెడ్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది మన బైసెప్కి అయితే వచ్చేసి లాస్ట్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. ఇది డంబుల్స్తో చేయకుండా రోప్ వేసుకొని చేస్తున్నాను నేనైతే. మీకు నచ్చినట్టు మీరు చేయవచ్చు. సో ఇదే ఇంకా ఈ రోజుకైతే లాస్ట్ వేరియేషన్ కిక్ బ్యాక్స్. అందరూ డంబుల్తో అయితే కిక్ బ్యాక్స్ చేస్తారు కదా, సేమ్ అదే నేను మెషిన్ మీద అయితే చేస్తున్నాను. సో ఈరోజుకైతే ఇంత వర్కౌట్. పంప్ అయితే క్రేజీ వచ్చేసినాయి ఆర్మ్స్ అయితే. done with today.
వర్కౌట్ అయితే మంచిగా అయిపోయింది. ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇంటికి అయితే రెడీ అయిపోయి కాలేజ్. వాటర్ జిమ్ బాగుంటాయి. వీళ్ళకి అద్దాలు ఉంటేనే సరిపోదు. ఇట్లా సైడ్ కార్ మిర్రర్ ఉంటుంది కదా, అది కనిపించిన చాలు చూసేసుకుంటారు. దిస్ ఈస్ హౌ యూ స్పాట్ ఎ జిమ్ బ్రో. బస్ ఎక్కినాం. ఇదిగో మొత్తం రన్నింగ్ మోఫ్రా రోహిత్ హాయ్ చెప్పు. ముందు హాయ్ చెప్పు. క్లాస్ అయితే చేంజ్ చేశారు, ఇప్పుడు వేరే క్లాస్ లో పెట్టారు. చాలా ఇరికిరికుంది. దిస్ ఈస్ వెంకట్ దట్స్ వినయ్. వెంకట్ బాయ్ అంటారు. ఇక తింటుండు క్లాస్లో. సో ఇప్పుడైతే షార్ట్ బ్రేక్. మాకు 11 నుంచి 11:10 నుంచి 11:20 వరకు షార్ట్ బ్రేక్ ఉంటుంది. సో బయటకి అయితే వెళ్ళి కొంచెం బ్లాక్లో అట్లా రోమ్ చేస్తుంటుంది. లంచ్ టైం కింద బాస్కెట్బాల్ కొట్టారు. వచ్చినాం. అందరూ లంచ్ తింటారు, మేము మాత్రం ముందే తినేస్తాం. ఇట్లా ఖాళీగా కూర్చొని అందరు మొహాలు చూస్తాం. ఇట్లా బెలూన్స్ క్లాస్లోనే లంచ్ అయిపోయింది. సో అందరిని చూసి ఇట్లా గెలుపుకుంటాం. కింద చిరాకు వచ్చి మీదకి వచ్చేసినాం. ఇదైతే మా బ్లాగ్ చూపిస్తాడు. ఇది మా బ్లాగ్. నిన్న అంతా సిఎస్సి జనరల్లో కూర్చున్నాం. ఇక చెత్తపట్ట యూజ్ మీ సో చాలా గలీజ్ అయింది. ఎంత అంటే అంతగానో మాట్లాడినా అసలు రికార్డ్ బటన్ వత్తకుండా చాలా ఘోరం. 2 times అయింది, ఒకసారి 2 times. ఇప్పుడన్నా అవుతుందో చూద్దాము. ఓకే, అవుతుంది బాగానే అవుతుంది. సో నేనైతే రికార్డ్ రాయడం అంటే చాలా చిరాకు, కానీ ఏం చేస్తాం, రాయాల్సి వస్తుంది. సెమ్ వస్తుంది, నేను ఒక్క రికార్డ్ కూడా అవ్వాలి. మండే నుంచి ఇంటర్నల్స్ అంట, సెమ్ వస్తుంది, చదువుకోవాలి. ఒక ముఖ రాదు సరిగా, చదువు ముఖ్యం బిగులు. అండ్ రేపు నేను జిమ్కి వచ్చేసి ఈవినింగ్ వెళ్తాం, ఎందుకంటే రేపు మన లెగ్స్ ట్రైన్ చేస్తున్నాం. లెగ్స్ నేను ఇంత ఫాస్ట్గా మార్నింగ్ డైలీ చేసినట్టు అయితే చేయలేను, ఎందుకంటే నాకు లెగ్స్కి చాలా టైం పడుతుంది. 40 minutes స్క్వాట్స్ దగ్గర పడుతుంది, చాలా టైం పడుతుంది. అండ్ నెవర్ స్కిప్ లెగ్స్. నేను చాలా ముందు చేసిన మిస్టేక్ అదే, స్కిప్ చేస్తుండే. అంటే మరీ ఎక్కువ కాదు, అంటే చేయబోది కాకపోతుండే లెగ్స్. అర్థమవుతుంది లెగ్ డే చాలా ఇంపార్టెంట్ అని. లెగ్స్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి, చాలా. లెగ్స్ మన బాడీలో పెద్ద మజిల్స్, అండ్ లెగ్స్తో మనం ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయగలుగుతాం. సో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ కూడా చాలా ఎక్కువ బూస్ట్ అవుతుంది, దానివల్ల అప్పర్ బాడీ కూడా గ్రో అవుతుంది. అండ్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది లెగ్ డే రోజు, గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది, దానివల్ల ఫ్యాట్ లాస్కి ఎక్కువ అవుతుంది. సో ఎవరైతే ఫ్యాట్ లాస్ ట్రై చేస్తున్నారో లెగ్స్ మిస్ చేయకండి. లెగ్స్ ఇంపార్టెంట్, నెవర్ స్కిప్ లెగ్ డే. రేపు ఈవినింగ్ అయితే కాలేజ్ నుంచి వచ్చినాక లెగ్స్ ట్రైన్ చేస్తాం. లెగ్స్ కొంచెం డెడికేటెడ్ టైం ఇవ్వాలి లెగ్స్కి. సో రేపు ఈవినింగ్ లెగ్స్ ట్రైన్ చేయాలి, స్క్వాట్స్ అని కొట్టేసేయాలి. అండ్ అంతే. ఇప్పుడైతే రికార్డ్ రాసుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి. బ్లాగ్స్ కూడా కొంచెం గ్యాప్ వస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు, బట్ ట్రై చేస్తాం. చదువుకోవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతుంది అంత. సో కొంచెం రాసుకొని తర్వాత చికెన్ చేసుకొని తినేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోవాలి, అంతే రోజుకి.
బ్లాగ్స్ అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, ఎడిటింగ్కి అవన్నిటికీ టైం సరిపోవట్లేదు. అందుకనే మినీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ షార్ట్స్ అవి పెడదాం అనుకుంటున్నా, అవి కూడా చూసేయండి. సో ఈరోజుకైతే అంతే, రేపైతే ఈవినింగ్ వర్కౌట్ చేస్తున్నాం. సో ప్రోటీన్ షేక్ మర్చిపోయాను రావడం, ఇప్పుడైతే తాగేస్తున్నాం. So hope you guys like the vlog. Like, share and subscribe.